క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క వీడియో చూస్తున్న మీరు అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేస్తుండండి. మీకు ప్రార్థన అవసరం ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో ప్రార్థన అవసరం మీరు పెట్టండి. వాటి గురించి మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. అలాగే అనేక మంది సబ్స్క్రైబ్ చేసేలాగున మీరు మీ వంతు మీ యొక్క పని మీరు చేయాలని నేను మీకు మనవి చేస్తున్నాను. అలాగే దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప అవకాశం కొరకు దేవునికి నేను ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరొకసారి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం మాట్లాడుకుందాము, బలపరచబడదాం, దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉంది. లూకా అనే ఒక భక్తుడు ఈ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథము రాశారు. ఈ మాటలు ఎవరి గురించి చెబుతున్నారంటే, ఆదిమ సంఘం వారు ఏం చేసేవారో ఆయన వ్రాస్తున్నాడు ఈ మాటల్లో. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి అనే మాట ఈ అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనంలో చూస్తాం. ఈ మాటలు ఎవరి గురించి వ్రాస్తున్నాడంటే, లూకా గారు, పరిశుద్ధాత్మ పూర్ణుడే లూకా ఆదిమ సంఘం వారు ఏం చేసేవారో చెప్తున్నాడు. అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఆదిమ సంఘం వారు ఉన్నారు అని ఆయన వారి గురించి మనకి చెబుతూ ఉన్నాడు ఈ మాటలు. పిల్లలు, దేన్నైనా సరే మనము దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని అంటే, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని అంటే, దేవుని అనుగ్రహం లేక దేవుని కృప మనకు మెండుగా ఉండాలి అని అంటే, దేర్ మస్ట్ బి కన్సిస్టెన్స్. అక్కడ స్థిరత్వము అనేది ఉండాలి. కంటిన్యూస్ ప్రాసెస్, స్థిరత్వము, నిరంతరము జరిగే ప్రక్రియ కలిగి ఉండాలి మనం. ఆ నిరంతరము ఏమి చేయాలంటే, ఆదిమ సంఘం వారు ఏం చేశారు? నిరంతరము ఎడతెగక ఉండిరి అనే మాట చూస్తున్నాం మనం. అంటే దే కంటిన్యూడ్ ఇన్ ద ప్రీచింగ్ ఆఫ్ అపోస్టల్స్ అండ్ ఫెలోషిప్ అండ్ ఇన్ ద ప్రేయర్. అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరిచుటి యందును, బ్రేకింగ్ ద బ్రెడ్, రొట్టె విరుచుటి యందును వారు ఎడతెగక ఉండిరి అనే మాట వాడాడు. ఎడతెగక, కంటిన్యూస్ ప్రాసెస్ అంటే వాళ్ళు ఎప్పుడు మానలేదన్నమాట. ఆదిమ సంఘం వారు అపోస్తులు అనగా యేసుప్రభు వారి యొక్క శిష్యులు ఏ బోధ చేశారో ఆ బోధలోనే కంటిన్యూగా ఉన్నారు. అలాగే వారి సహవాసంలో ఒకరికొకరు కూడుకోవడం, కలుసుకోవడం, మాట్లాడుకోవడం, ఆ సహవాసంలో వారు ఉన్నారు. అలాగే రొట్టె విరుచుట, ప్రభు బల్ల విరుచుటలోను, అలాగే వారు ప్రార్థన చేయుటలోను ఎడతెగక ఉండేవారట. కంటిన్యూడ్ ప్రాసెస్. దే కంటిన్యూడ్ ఇన్ ద ప్రేయర్ అండ్ బ్రేక్ ద బ్రెడ్ అండ్ ద డాక్ట్రిన్ ఆఫ్ అపోస్టిల్స్ అండ్ ద ఫెలోషిప్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదిమ సంఘం వారు ఎడతెగక ఈ పనులు చేశారు. అంటే ఒక రోజు చేయడం, ఒక రోజు మానేయడం, ఒక వారం చేయడం, ఒక వారం మానేయడం కాదు. ఒక నెల చేయడం, ఒక నెల మానేయడం కాదు. ఒక సంవత్సరం చేయడం, 2వ సంవత్సరం మానేయడం కాదు. కంటిన్యూడ్ ప్రాసెస్. అందుచేత వారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఈ ప్రపంచానికి సువార్త చెప్పటానికి వారు మూల కారకులయ్యారు. ఆదిమ సంఘం వారు ఆదిమ సంఘం వారు అపోస్తులను వారికి కానుకలు ఇచ్చి బయటికి పంపించి సువార్త ప్రకటించే సంఘాలు స్థాపించి అంత ఆశీర్వాదకరంగా ఈరోజు ప్రపంచానికి ఆదిమ సంఘం వారు. ఎందుకో తెలుసా? వాళ్ళు దే కంటిన్యూడ్, వారు ఎడతెగక ప్రార్థన యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, అపోస్తుల బోధను ఎడతెగక ఉన్నారు.
ఈరోజు మనము దేవుని దగ్గర ఆశీర్వాదాలు మనం తీసుకోవాలంటే, పొందుకోవాలంటే, ఆయన అనుగ్రహం మనకు కావాలంటే, మన జీవితాలు మారాలంటే, మన యొక్క బ్రతుకులు మారాలంటే, మనము దీవించబడాలంటే, మనము అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అనంటే, మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? వీ మస్ట్ బి కంటిన్యూడ్ ఇన్ ప్రేయర్ అండ్ బ్రేక్ ద బ్రెడ్ అండ్ అపోస్టల్స్ డాక్ట్రిన్, ద డాక్ట్రిన్ ఆఫ్ అపోస్టల్స్ అండ్ ద ఫెలోషిప్. ఈ పనులు మనం చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థన ఒకరోజు చేసి ఒకరోజు మానేని కాదు. మనకు సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు ప్రార్థన చేయాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారు ఆదిమ సంఘం వారు అలాగే చేశారు. అలాగే సహవాసమందును వారు ఎడతెగక ఉన్నారట. సహవాసం అంటే ఒకరికొకరు కూడుకోవడము, కలుసుకోవడం, మాట్లాడుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఇది సహవాసము. దేవుని మందిరానికి రావటము. ఈ సహవాసంలో వారు ఎడతెగక ఉన్నారు. అందుచేత దీవించబడ్డారు. మనం ఈ కార్యములు చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అపోస్తుల బోధ ఏం చేశారో, వారు ఏం చేయమని చెప్పారో, అపోస్తుల బోధ యందు వారు ఎడతెగక ఉన్నారు. ఈ రోజుల్లో అపోస్తుల బోధ కాకుండా సొంత బోధలు ఎక్కువైపోయి అపోస్తుల బోధ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. అపోస్తులు ఏం బోధించారో అదే మనము చేయాలి. అది ఆదిమ సంఘం వారు ఎడతెగక ఆ యొక్క కార్యక్రమంలో ఉన్నారు కనుక వాళ్ళు దీవించబడ్డారు. ఈ రోజున సొంత బోధలు ఎక్కువైపోయి బైబిల్ బోధలు కాకుండా సొంత బోధలు ఎక్కువైపోయినాయి. అవి మనము అనుసరించకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు ఈ శిష్యులను పంపిస్తూ ఏం చెప్పారు తెలుసా? నేను మీకు ఏ సంగతులను బోధించానో మీరు ఆ సంగతులు బోధించండి. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నేను బోధించిన సంగతులు మీరు బోధించండి అని చెప్పారు. యేసు ప్రభువారు వారికి ఏ సంగతులు బోధించారో మనకు ఆ సంగతులు బోధించారు. అవన్నీ కూడా ఈ నూతన నిబంధన గ్రంథంలో అపోస్తుల బోధ ఉన్నది. కనుక ఆ బోధ మనం పాటించాలి. ఎడతెగ ఒకరోజు చేసి ఒకరోజు మానేయడం కాదు. ఒక నెల చేసి 2 నెలలు మానేయడం కాదు. అలాగే రొట్టె విరుచుటి యందును ప్రభు బలి తీసుకుంటాం ఆదివారం దినాన్ని. ఆ విషయంలో కూడా మనం ఎడతెగక ఆ కార్యక్రమాలు చేయాలి. ఇది అపోస్తుల బోధ. ఆదిమ సంఘం వారు చేసినందుకు వారు దీవించబడ్డారు. ఈ రోజున ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ కార్యక్రమాలు చేయాలి. ఎడతెగక అక్కడ పాయింట్ ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్. ది కంటిన్యూడ్ ఇన్ ద ఎర్లీ చర్చ్. ఆదిమ సంఘం వాళ్ళు ఎడతెగక ఈ పనులు చేశారు. అందుచేత వాళ్ళు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఈ ప్రపంచానికి సువార్త చెప్పడానికి వారు మూల కారకులయ్యారు. ఈరోజు సంఘముగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం కూడా ఎడతెగక ప్రార్థన చేయాలి, రొట్టె తీసుకుంటూ ఉండాలి ప్రతి ఆదివారము. అలాగే అపోస్తుల బోధ యందును సహవాసం అందును మనము కొనసాగుతూ ఉండాలి. అలాంటప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుచేతంటే దోస్ హూ ఒబేడ్ హిజ్ కమాండ్మెంట్స్, దే విల్ బి బ్లెస్డ్. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు వింటారో వారు తప్పకుండా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. కనుక ఆదిమ సంఘాన్ని మనము ఎలా చేశారో మనం కూడా అలా చేసినట్లయితే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, బలపరచబడతాం. దేవుని మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన కాక. నాతో పాటు మీరు తల్ల వంచి కండ్లు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన ప్రార్థన వింటాడు, మనకు సమాధానం అందిస్తారు. మహా కృపగల దేవా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మమ్మలను ప్రేమించి మీరిచ్చినటువంటి నూతన దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి, మేలు చేయండి ప్రభా, కృప చూపించండి. మీ దీవెనలతో నింపండి, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని, అవసరాలు తీర్చమని, అక్రతలు తీర్చమని ప్రభా, ఎవరైతే ప్రార్థన సహాయం కోరారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. దేవా, వారి అవసరాలు తీర్చండి, అక్రతలు తీర్చండి, మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు అందించమని, ఈ రోజంతట్లో విజయము చేకూర్చమని, మా వ్యాపారాలు, ఉద్యోగాలు, ప్రయాణాలు సమస్తములో మీ సహాయ సహకారాలు అందించి ప్రభా విజయము చేకూర్చమని, వీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.